హైడ్రేషన్ అంటే ఏంటి? హైడ్రేషన్ అంటే ఏంటి? రెగ్యులర్‌గా క్రీమ్స్ అండ్ సెరమైడ్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ బ్యారియర్స్ అప్లై చేయడం వల్ల స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. లాట్స్ ఆఫ్ వాటర్ కన్జంప్షన్ చేయడం వల్ల హైడ్రేషన్ అవుతుంది. బట్ ఆయుర్వేద హ్యాస్ అన్ ఆన్సర్ ఫర్ దాట్. ఇట్ ఈస్ కాల్డ్ as ఘృతపానం. దీని గురించి వీడియో కాదు, వీడియోసే చేయాలి మనం. ఎందుకంటే మేము ఇంట్లో తీసుకుంటాం కదా రెగ్యులర్గా నెయ్యి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పే క్వశ్చన్ ఆన్సర్. ఘృతపానం ఇస్ అ మెడికేటెడ్ వే. అది చేసే పద్ధతి, ప్రక్రియ, ప్రొసీజర్ విల్ బి దేర్ అండర్ ద ప్రాపర్ ఆయుర్వేద డాక్టర్ గైడెన్స్ హూ ఆర్ రిజిస్టర్డ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్. మాత్రమే మీరు రిజిస్టర్డ్ డాక్టర్స్ ఆయుర్వేదిక్ దగ్గరే ఈ యొక్క గైడెన్స్ తీసుకోవాలి. హైడ్రేషన్ వల్ల ఏమవుతుంది అనే మీ క్వశ్చన్కి ఆన్సర్ ఘృతపానం ఇస్ ద ఆన్సర్. మరి ఘృతపానం ఎలా చేస్తారు? ప్రాపర్గా ఆమపాచనం, దీపనం అయిన తర్వాత ఆమపాచనం అంటే ఒక ప్రొసీజర్, ఒక వెహికల్ని మనం ఫిక్స్ చేస్తున్నాం. వి గెటింగ్ ఇట్ ఫిక్స్డ్ ఇన్ ద ప్రాపర్ వే. అంటే వి గివింగ్ కరెక్ట్ ఇగ్నిషన్ ఇవ్వడం ఇస్తున్నాము. ద సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ గట్ ఆల్సో. వెన్ వి స్టార్ట్ గెటింగ్ కన్జ్యూమ్డ్ ఆ ఒక ఘృతపానం చేసినప్పుడు దాని యొక్క డోసేజ్ ఇంపార్టెంట్ ఉంటుంది. అలానే పేషెంట్ టు పేషెంట్ ద డోసేజ్ విల్ కీప్ ఆన్ చేంజింగ్. And in this hydration basic concept ఏంటంటే after the hydration dosha expulsion starts. It may be the mamanam, that is called as a vomiting. It may be the virechanam, that is called as motions చేస్తారు. హైడ్రేషన్ అయిన తర్వాత అంటే బాగా ఘీ కన్సంప్షన్ అయింది, ఒలియేషన్స్గా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉన్నప్పుడు అభ్యాంగం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్ విల్ ఇంప్రూవ్ సో మెనీ ఛానల్స్కి ఇంప్రూవైజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వన్ థింగ్ Ayurveda wants you to understand about this. Thank you so much.